అక్క ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక కమెడియన్ ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకున్న కిరాకార్పి గారు కావచ్చు, లేకపోతే హైపరాది గారు కావచ్చు, వాళ్ళు కూడా హద్దులు మీరి మాట్లాడుతున్న మాటలు మనం వింటూనే ఉన్నాం. మరి వాళ్ళకి సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కావట్లేదు, వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిమితులు పెట్టట్లేదు, వాళ్ళని ఎవరు ఆపట్లేదు, వాళ్ళని ఎవరు అరెస్టులు చేయబోతున్నారంటూ వార్తలు రావట్లేదు. అంటే లేయర్స్ చూద్దామని కొంతమంది అభిప్రాయం. ఇలాంటి పెద్దలు అనలిస్టులు చెబుతున్న మాట, ఒక సీనియర్ జర్నలిస్టులుగా 20-30 ఏళ్ల నుంచి జర్నలిజంలో ఉండి మాట్లాడుతున్న వాళ్ళ పైన కేసులు నమోదవుతున్నాయి. ఒక ఏజ్ వచ్చి చాలా ఏళ్ల నుంచి రాజకీయాలను చూసి రాజకీయ అనుభవం కాస్త ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళపైన కేసులు నమోదవుతున్నాయి. ఈ కామెడీ ఆర్టిస్టులకు సంబంధించి అది ఏజ్ పరంగా కావచ్చు, అనుభవపూర్వకం కావచ్చు, చాలా ఇదిగా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించి ఎటువంటి హద్దులు ఉండట్లేదే, దీన్ని ఎట్లా చూడాలి? రెండు అంశాలు ఉన్నాయి. బహుశా వాళ్ళ వైఖరి ఎట్టుందంటే, అప్పుడు మమ్మల్ని తిట్టిన వాళ్ళందరినీ మేము కేసులు పెడతాం, ఇప్పుడు మీరు తిట్టే వాళ్ళని మళ్ళీ వాళ్ళు వచ్చి జగన్ గారు వచ్చి కేసులు పెట్టాలి. ఇప్పుడు సిస్టమ్ చూస్తా అంటే తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళని తిట్టారు కదా, వాళ్ళందరినీ మేము చూసేస్తాం. ఇప్పుడు వీళ్ళు జగన్ తిడుతున్నారు, ఇతరులు తిడుతున్నారు కదా, వీళ్ళందరినీ జగన్ చూడాలి మళ్ళీ వచ్చి. ఈ ప్రజాస్వామ్యం అడిగిపోతుంది. కాబట్టి ఈ ధోరణి మారాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రోజు ఏం చేస్తారు సోషల్ సైకోలు, వర్రా రవీందర్ రెడ్డి, ఎస్ ఖచ్చితంగా ఆ పదాలు నేను పక్కన పెడతాను, కానీ హద్దులు దాటారు. హద్దులు దాటిల పైన రోజు డిబేట్లు పెడతారు, మంచిదే. ఆ డిబేట్లలోనే హద్దులు దాటి వాళ్ళు తిప్పుతున్నారు, వాళ్ళు జగన్ని వాళ్ళని వీళ్ళని ఎచ్చలొడి తిడుతున్నారు. అసలు భారతి గారి పిఏని వాళ్ళే పేర్లు పెట్టేసి వాళ్ళే ఉద్యోగం ఇచ్చి ఆమె ఫోటో పెట్టి భారతీయ చెప్పించింది, ఏ ఆధారం లేదు, డైరెక్ట్ గా భారతిని ఎక్స్పోజ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, జనానికి కూడా కొంచెం జ్ఞానం ఉంటుంది. వైటీ శ్రావణ్ గారు బేసిక్ గా నేను తెలివైన వాడు అనుకుంటే ఇబ్బంది లేదు, ఎదుటి ఉన్న శ్రావణి నాకన్నా తెలివి తక్కువ అనుకున్నా కూడా పర్వాలేదు. అసలు భారతదేశంలో అందరూ నాకన్నా తెలివి తక్కువ అనుకుంటేనే సమస్య. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఎట్లా తయారయ్యారంటే, మాకే తెలుసు అనుకోవడం బలం, ఈవిడికి ఏం తెలియదు అనుకుంటున్నారు. సమాజం చూస్తుంది కదా, అరే బాబు వర్రా రవీంద్ర అనే వ్యక్తి ఇంకొక XYZ ఏం తిట్టాడో కూడా ఇప్పుడు తెలియదు, పాత వీడియోలు చూస్తే కానీ అర్థం కాదు. వాళ్ళని తిడతా మీరు ఇంకా ఎక్కువ తిడతా ఉంటే మాకు ఇదే కనిపిస్తుంది సమాజానికి. అని వాళ్ళు చెప్తున్నారు, బాగుంది, మా సంగతి ఏంటని జనం అనుకోరా? అది గమనించాలి ఫస్ట్ అధికార పార్టీ, కొంతమంది పెద్దలు. ఎందుకంటే మనం వాళ్ళని శిక్షించే పనిలో మనం హద్దులు దాటకూడదు కదా. ఇట్లా ఇది లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దాటకపోవచ్చు. వాళ్ళని సమర్థించే పేరుతో వాళ్ళు దాటుతున్నారంటే మీరే జయించి, ఇప్పుడు వాళ్ళు జయించారని వాళ్ళని ఎట్ట అంటున్నారు, ఇప్పుడు వీళ్ళని మీరే జయిస్తారని సమాజం అనుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచించాల్సింది, తప్పు చేసిన వాళ్ళు శిక్షించే క్రమంలో ఇప్పుడు చేసే తప్పుల వాళ్ళు కూడా ఖచ్చితంగా వ్యవహరించకపోతే కుట్ర కుతంత్రం మీకు ఆపాదించే అవకాశం ఉంది, మిమ్మల్ని కూడా తప్పు పడతారు. కాబట్టి మీరు అనుకున్న లక్ష్యం సక్సెస్ కావాలంటే, గతంలో తీవ్రమైన తప్పులు చేసిన వాళ్ళు శిక్షించాలి అనేది సక్సెస్ కావాలంటే ఇప్పుడు హద్దులు దాటకూడదు, హద్దులు దాటే వాళ్ళపైన కూడా కేసులు పెట్టాలి. ఇది జరిగితే ఆ శిక్షకి ప్రజలు హర్షిస్తారు, లేకపోతే ఆ శిక్షను కూడా తప్పుల భాగంగా చూస్తారు. అది ప్రభుత్వం గుర్తిస్తే మంచి, గుర్తించకపోతే సమాజం వాళ్ళకి తగిన రీతిలో స్పందిస్తుంది.